మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరు పిచ్చి చేష్టలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటనలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అందమైన అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. బెంగళూరులో మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న రితు జూన్ అనే యువతి జనవరి 12న మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆమె పక్కనే కూర్చున్న ఓ బాలిక చేతికి ఉన్న బంగారు గాజు డిజైన్ ఆమెకు బాగా నచ్చింది. దాంతో తను కూడా అలాంటి గాజునే చేయించుకోవాలని భావించారు. దాంతో ఆ గాజు ధరించిన బాలికను ఆ గాజును ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగారు. అందుకు ఆ బాలిక ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికున్న గాజును తీసి రితు చేతిలో పెట్టింది. డిజైన్ స్పష్టంగా కనిపించడానికి ఫోటో తీసుకోవడం మీకు ఈజీగా ఉంటుందని చెప్పింది. ఆమె నమ్మకానికి రితు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ బాలిక నవ్వుతూ అది నిజమైన బంగారం కాదని ఆర్టిఫిషియల్ గాజని చెప్పింది. బాలిక ఉదారతకు ముగ్ధురాలైన రితు బాలిక గుర్తుగా ఆ గాజును తన వద్దే ఉంచుకుంటారని కోరగా తప్పకుండా అంటూ బాలిక నవ్వుతూ చెప్పింది. ఈ అనుభవాన్ని వివరిస్తూ రితు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అన్ని మెట్రో కథలు చేదుగా ఉండవు, కొన్ని నిశ్శబ్దంగా చాలా అందంగా ఉంటాయి అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. దాదాపు 30,000 మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు బాలిక మంచితనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ఇంటర్నెట్లో ఈ రోజు చూసిన అత్యంత మంచి విషయం ఇదే అని ఒకరు వ్యాఖ్యానించగా, మీరిద్దరూ గత జన్మలో మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు అని ఇంకొకరు కామెంట్ చేశారు.